పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో కానీ తెలియదు. అన్నీ మిస్ అయిపోతూ కలుస్తూ వస్తూ ఉన్నాయన్నమాట. అందుకే పొద్దున్న 5కే లేచాను. ఇంకా నా మొహం నేనే చూసుకుంటాను. ఎందుకంటే అప్పటి వరకు అయితే మా ఇంట్లో ఎవరు కూడా లెగరు. ఈ పొద్దున్న లేవగానే పులిహోర అయితే ఈరోజు టిఫిన్లోకి రెడీ చేశాను. ఇంకా మా అమ్మ వెళ్ళిపోతుంది. సో అందుకోసం కూడా పులిహోర రెడీ చేశాను. కర్రీ కూడా పెట్టేశాను అంతేనమాట. 5 o'clock అన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా మా అమ్మకైతే రైల్వే స్టేషన్కి దిగబట్టాలనేసి అయితే అనుకున్నాను. కానీ అన్నీ చేసాము. పిల్లలకి రెడీ చేసి మళ్ళీ వాళ్ళ స్కూలు బస్సు వచ్చినంత వరకు వెయిట్ చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రైన్ అయితే జస్ట్ మూవ్ అవ్వడానికి ఒక్క క్షణం మాత్రమే ఉంది. అలా అయితే పరుగులు పెట్టి వెళ్ళాము. ఇంత అంతా కాదు. మా అమ్మకైతే ముందే వెళ్ళిపోమన్నా వెనక నేను టికెట్లు అవి తీసి వస్తానని చెప్పే లోపే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. అబ్బబ్బా చాలా బాధ అనిపించింది. ఇంకొంచెం ముందెళ్ళుంటే బాగుండు కదా అని అయితే అప్పుడు అనిపిస్తుంది. కానీ అవ్వలేదు. 2 వైపులా చూసేసరికి ఇంకో స్పెషల్ వ్యక్తి కూడా మా ఇంటికి వచ్చేస్తున్నారు. సో అందుకోసం ఈ వంటలన్నీ అయితే చేసి ఇంక ఇలా అయితే రెడీ అయిపోయాను. వంటల్లోకి ఈరోజు రైస్ వండేసాను. ఇంకా కర్రీ పప్పు కూడా చేస్తానండి. వంటలన్నీ అయిపోయి నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో చూసేయండి. బాయ్ బాయ్.